నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. కేసీఆర్ పై కవిత సంచలన ట్వీట్ చేశారు. అధికారం కోల్పోయాక దీక్ష దివాసులు, విజయ్ దివాసులు చేసుకుంటున్నారే తప్ప ఇంకే పని చేయట్లేదంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కవిత ట్వీట్తో బీఆర్ఎస్ శ్రేణులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కవితపై కారాలు మిరియాలు చిమ్ముతా ఉన్నారు గులాబీ నేతలందరూ కూడా. సో ఒక పక్క బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎన్నికైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి దాన్ని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వెళ్తాం, అక్కడ పిఎం గద్దె ఎక్కుతామంటూ కూడా ప్రైమ్ మినిస్టర్ హోదాకి వెళ్ళిపోతానంటూ కూడా కేసీఆర్ చెప్పడం అన్న హోదాలో ప్రచారం చేయడం జరిగింది గతంలో. సో బీఆర్ఎస్ మార్చినాక ఘోర అపజయం పాలైంది బీఆర్ఎస్ కూడా. సో ఈ నేపథ్యంలో వారి కుటుంబంలోనే అంతర్గత కలహాల, పార్టీ విభేదాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది, బీహార్ జైల్లో కస్టడీలో ఉండడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కవితని బీఆర్ఎస్ నేతలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ దగ్గర తీయలేదా? చేరదీయకుండా దూరం పెట్టారా? లేకపోతే కోపం ఉందో, మరి ఇంకేదో సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మధ్య సమస్యలు ఉండొచ్చు. కవిత మాత్రం ఫ్యామిలీ నుంచి బయటికి రావడం జరిగింది. సొంత పార్టీ జాగృతి పార్టీ పెట్టుకోవడం జరిగింది. సో తన సొంత పార్టీ ప్రచారంలో తిరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కవిత వరుసగా బీఆర్ఎస్ని ట్వీట్స్ చేస్తూ వారి తండ్రి కేసీఆర్ పైనే కామెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి గతంలో మీరందరూ కలిసే కదా తెలంగాణ ఉద్యమం చేసింది, కలిసే కదా 10 ఏళ్ల పాలన చేసింది, కలిసే కదా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి నిలబెట్టింది. మరి ఇప్పుడు ఎందుకని రివర్స్ అవుతూ ఉన్నారు? అధికారం లేదన్నా, లేకపోతే కుటుంబం జాగ్రత్త లేదన్నా? మరి లిక్కర్ కేసులో మీరు నిర్దోషులు దోషులు కోర్టు తెలుస్తుంది. మీరు లిక్కర్ కేసులో మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, బీహార్ జైల్లో ఉండడం జరిగింది. ఇవన్నీ చూసి కూడా మరి మీ కుటుంబంలో గొడవలు వస్తే మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి వేరు. కానీ ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఇన్ని రోజులు మీ చేయి పట్టుకొని నడిపించిన తండ్రిపైనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మీ అన్నపైనే కామెంట్స్ చేస్తున్నారు, కేటీఆర్ పై. మరి ఈ జనజాగృతి పార్టీ ఏదైతే ఉందో మరి జనాల్లోకి వెళ్తుందా? కవిత ఈ కామెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇదే పని కనుక ఇంకొకరు చేసి ఉంటే వారి అంతు చూసేవాళ్ళం, వారి భర్తం పట్టేవాళ్ళం, వారి డిస్టి బొమ్మలు తగలబెట్టే వాళ్ళం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టే, ఏది ఏమైనా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఆమె కేసీఆర్ కూతురు కాబట్టే ఆమెను ఏమి అనలేకపోతా ఉన్నాం, ఆమెకి గౌరవిస్తూ ఉన్నాం, ఆ మాటల మీద రెస్పెక్ట్తో ఆగిపోతూ ఉన్నాం, కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవంతో మేము ఆగిపోతా ఉన్నాం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ కవిత మాత్రం ఎక్కడా తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ నేతలపై, సొంత తండ్రిపై, అన్నపై కామెంట్స్ చేస్తూ వస్తూ ఉన్నారు. కేసీఆర్పై కవిత సంచలన ట్వీట్ చేస్తారు. అధికారం కోల్పోయాక ఈ దీక్షా దివాసులు, విజయ్ దివాసులు చేస్తూ ఉన్నారంటూ కూడా కవిత ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఉద్యమాల గడ్డ అంటూ చెప్తా ఉన్నారు కవిత. ఎస్, అఫ్కోర్స్ ఇది ఉద్యమాల గడ్డే, మీరు పోరాడిన గడ్డే, ఇది తెలంగాణ సాధించిన గడ్డే. కానీ మీరు ఇప్పుడు సడన్గా పార్టీ మారినంత మాత్రాన, మీ తండ్రి పైన ఇలా విమర్శలు చేసినంత మాత్రం మీకు ఒక పాజిటివ్ కార్నర్ కానీ, ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది, ఆ మీద ప్రజల మద్దతు ఉంటుందంటే మాత్రం ఇది ముమ్మాటికి ఎవరికి రాదు. కేసీఆర్ నమ్మిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కే వారి నమ్మకం ఉంటుంది, వారికే ఓటేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు కేసీఆర్ పైనే కేసీఆర్ పైనే పోరాటం చేసినంత మాత్రాన మీ పార్టీ ముందుకెళ్ళదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. కానీ కవిత మాత్రం ప్రజలన్నీ గమనిస్తున్నారు. కవిత కామెంట్ చేశారు. కవిత చేసిన ట్వీట్ నేను చదువుతా ఉన్నాను. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కవిత ట్వీట్తో బీఆర్ఎస్ నేతల శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మండిపడుతూ ఉన్నారు. ఒక పక్క నిన్న కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర కల్వకుంట్ల కవిత గారు ధర్నాకి యత్నించడం జరిగింది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే ఆమె కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది, హాట్ కామెంట్స్ చేశారు, వారిపై మండిపడడం జరిగింది. కానీ వారు రిటర్న్ పోలీసులకు కంప్లైంట్ చేశారు తప్ప వాగ్వాదానికి రాలేదు, తిట్టలేదు. దీనికి గల కారణం కేసీఆర్ పై ఉన్న మా గౌరవంతోనే మేము కవితని ఏం అనలేకపోతాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లో, మరి రానున్న ఈ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందా లేదా కాంగ్రెస్? ఈ రెండు అయితే తగ్గపోరు నడుస్తూ ఉంది. కానీ బీజేపీ కూడా ఈసారి బరిలోకి దిగబోతా కష్టంగా గెలుస్తామంటూ కూడా బరిలో కనపడతా ఉంది. మరి ఈసారి ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలో ఏది గెలవనుంది? అంటే ఇప్పుడు 2 సంవత్సరాల పాలన చూశారు కాంగ్రెస్ది, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు చూశారు, ఫ్రీ కరెంట్ అంటున్నా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయా? మరి ఆ ఎమ్మెల్యే మీద
ఎమ్మెల్యేల మీద ఉన్న నమ్మకంతో ఓటేశారా, లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకంతో ఓటేశారా? లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాల ఈ పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పాలన ఉంది, ఇంకా అయిపోలేదు. ఈ పాలన అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఊర్లలో యూరియా కోసం గతంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, రైతులందరూ కూడా చెప్పులు లైన్లో పెట్టుకొని ఎదురు చూసిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్పై విమర్శలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, అందుకే ఓటేయలేదంటూ కూడా చాలామంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ రెండు కారణమైతే కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద బలంగా పడింది, ఆ మచ్చే పడింది. ఆ మచ్చ పడడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం లేస్తూ ఉంది, పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ వల్లే ఒక మచ్చ పడింది, మీరు చేసిన లిక్కర్ స్కామ్ వల్లనే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ బీఆర్ఎస్ నేతలకు మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు మీ సొంత ఇంటి వారిపై మీరు ఇలా హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఆడియన్స్ చూస్తున్న మీరు ఏమనుకుంటారు? తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయా? మరి ఏ పార్టీ గెలవనుంది? తండ్రి మీదనే కూతురు పోటీ చేస్తూ ఉంది. ఒక పక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు, మరొక పక్క బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ లీడ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ రావాలన్న నేపథ్యంలో వాళ్ళు గట్టి ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కవిత సొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పోరు చేస్తూ ఉంది. వరుసగా ఆ బీఆర్ఎస్ పై కానీ కాంగ్రెస్ పైన కానీ ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం, పెద్ద ఎత్తున మాట్లాడడం, మీటింగ్ పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ పైయే కవిత సంచలన ట్వీట్ చేయడం జరిగింది. అధికారం కోల్పోయాక దీక్ష దివాసులు విజయ్ దివాసులు చేస్తూ ఉన్నారు, గతంలో ఎందుకు చేయలేదంటూ కూడా ఆమె ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఇది ఉద్యమాల గడ్డ అంటూ కూడా కవిత మాట్లాడింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కవిత ట్వీట్తో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ఇప్పటికే కవితపై కారాలు మిరియాలు నూరుతున్నారు గులాబీ సైన్యం. మరి దీనిపై కేటీఆర్ స్పందిస్తారా, లేదా కేసీఆర్ స్పందిస్తారా, లేకపోతే ఎవరి మానాల వాళ్ళే పోతారంటూ కూడా వదిలేస్తారా? మరి మీ అభిప్రాయం ఏంటి? చూస్తున్న మీరందరూ కూడా తెలంగాణలో కుటుంబ రాజకీయాలు, కుటుంబంలోంచి బయటకు వచ్చి రెండు పార్టీలు పెట్టి పోటీ చేస్తూ ఉన్నారు. మరి మీ మద్దతు ఎవరికి ఉండబోతా ఉంది? దేనికి మీరు సపోర్ట్ చేయబోతా ఉన్నారు? భవిష్యత్తులో మీ కార్యాచరణ అంటే ఏమని క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఏమని క్వశ్చన్ చేయబోతా ఉన్నారు? కవిత తీరుపై కూడా మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ని ఖచ్చితంగా తెలియజేయండి. మీ ఆర్టీవీకి చూపించే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలియాలి కాబట్టి మీ అమూల్యమైన కామెంట్స్ తప్పనిసరిగా తెలియజేయంటూ కోరుతా ఉన్నాం. స్టే ట్యూన్డ్ ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.